భారతీయుడు కశ్యప్ పటేల్ చేతికి అమెరికా నిఘా వ్యవస్థ. ప్రపంచంలోనే అత్యంత రహస్యంగా అతి ముఖ్యమైన ఆపరేషన్లను సక్సెస్ఫుల్ గా నిర్వహించే సమర్థవంతమైన వ్యవస్థగా అమెరికాలోని సిఐఏకి మంచి పేరుంది. దీన్నే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అని వ్యవహరిస్తారు. అమెరికాలో త్వరలో కొత్త ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో ఈ సంస్థకు అధిపతిగా ఎవరిని నియమిస్తారనే చర్చ జరుగుతుంది. అయితే సిఐఏ చీఫ్ గా భారతీయ సంతతికి చెందిన వ్యక్తికే బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం నడుస్తుంది. అగ్రరాజ్య పగ్గాలను రెండవసారి చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ కి మొదటి నుంచి ఇండియాపై పాజిటివ్ ఒపీనియన్ ఉండడంతో ఈ కీలకమైన పదవిలో భారతీయ మూలాలున్న వ్యక్తినే కూర్చోబెడతారని అంటున్నారు. మన దేశం వాళ్లకు ఏ పని అప్పగించినా నిబద్ధత, అంకితభావంతో నెరవేరుస్తారని డొనాల్డ్ ట్రంప్ కి అపారమైన నమ్మకం ఉంది. దీనికి అన్ని విధాలా అర్హుడైన వ్యక్తి కశ్యప్ పటేల్ అని సర్వత్రా వినిపిస్తుంది. ఆయన డొనాల్డ్ ట్రంప్ కి వీర విధేయుడని చెబుతున్నారు. ట్రంప్ కోసం ఏ పనైనా చేసేందుకు కశ్యప్ పటేల్ అన్ని వేళలా సిద్ధంగా ఉంటారనే అభిప్రాయం నెలకొంది. ఇంతకీ ఈ కశ్యప్ పటేల్ ఎవరంటే, ఆయన పూర్వీకులు ఇండియాలోని గుజరాత్లో ఉండేవారు. ఆయన పేరెంట్స్ తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. కశ్యప్ పటేల్ తండ్రి ఉగాండా నియంత ఈదీ అమీన్ బెదిరింపుల వల్ల 1970 దశకంలో అమెరికాకు వలస వచ్చారు. కశ్యప్ పటేల్ న్యూయార్క్లోని గార్డెన్ సిటీలో 1980లో పుట్టారు. యూనివర్సిటీ ఆఫ్ రిచ్మండ్లో డిగ్రీ చదివారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్లో న్యాయ విద్య అభ్యసించారు. అనంతరం ఒక లా కంపెనీలో పనిచేయాలని భావించారు. కానీ అక్కడ ఉద్యోగం రాకపోవడంతో మియామి కోర్టులో పబ్లిక్ డిఫెండర్గా పనిచేశారు. ఆ తర్వాత జస్టిస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు. దీంతో కశ్యప్ పటేల్ ని ప్రతినిధుల సభలోని కమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేసేందుకు నియమించారు. 2016 ఎన్నికల్లో రష్యా జోక్యంపై జరిగిన దర్యాప్తులో విచారణాధికారిగా సాయం చేశారు. రక్షణ విషయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రాధాన్యతలు కశ్యప్ పటేల్ కి బాగా తెలుసు. ఐసిస్ లీడర్ ఆల్ బాగ్దాదీ, ఆల్ ఖైదా చీఫ్ ఆల్ రిమీ తదితర ఆపరేషన్లలో పాల్పంచుకున్నారు. వివిధ దేశాల్లో బందీలుగా ఉన్న అమెరికా పౌరులను సేఫ్ గా స్వదేశానికి రప్పించారు. జస్టిస్ విభాగంలో స్పెషల్ ఆపరేషన్ కమాండ్లో లైజనింగ్ ఆఫీసర్ గా వ్యవహరించిన అనుభవం కశ్యప్ పటేల్ సొంతం. రక్షణ శాఖ మాజీ కార్యదర్శి క్రిస్టోఫర్ మిల్లర్ వద్ద పనిచేశారు. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో కౌంటర్ టెర్రరిజం సీనియర్ డైరెక్టర్గా చేశారు. గతంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ హయాంలో కశ్యప్ పటేల్ హౌస్ కమిటీకి చెందిన ఇంటెలిజెన్స్ కు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా చేశారు. లాయర్గా అనేక కేసుల్ని వాదించారు. హత్యలు, నార్కో ట్రాఫికింగ్, ఆర్థిక నేరాల గురించి ఫెడరల్ కోర్టులో వాదనలు వినిపించారు. 2019లో ట్రంప్ టీంలో కశ్యప్ పటేల్ చేరినట్లు ఓ రిపోర్ట్ ద్వారా తేలింది. గత పాలనా సమయంలో సిఏఐ డిప్యూటీ డైరెక్టర్గా కశ్యప్ పటేల్ను నియమించాలని ట్రంప్ ప్లాన్ వేసినట్లు సమాచారం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే ఇలాంటి జీకే కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్గా ఉండండి.